సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత తస్మాత్ సర్వప్రయత్నేన పూజయేత్ తౌహి నిత్యతః. మాతృదేవోభవ పితృదేవోభవ. ఈ శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనటువంటి పండగల్లో సంవత్సరం పొడుగున స్త్రీలందరూ కూడా వేచి ఉండేటటువంటిది వరలక్ష్మి వ్రతం. మనకి 21వ తారీఖు 8వ నెల అంటే ఆగస్టు నెలలో, మాసం అయితే శ్రావణ మాసం, ఇది 2వ శుక్రవారం 2026న మనకి వరలక్ష్మి వ్రతం జరగబోతున్నది. ఈ వ్రతం యొక్క విశేషం ఏమిటి అన్నట్టయితే, మనకి హిందూ పండగలలో కొన్ని పండగలు తిథిని ఆధారంగా చేసుకుని వస్తూ ఉంటాయి. ఇప్పుడు కృష్ణాష్టమి, అష్టమిని ప్రధానంగా తీసుకోవాలి. శ్రీరామ నవమి, నవమిని ప్రథమంగా తీసుకుంటూ ఉంటాం. కొన్ని నక్షత్రాలను బట్టి ప్రాధాన్యత వస్తూ ఉంటుంది. కొన్ని వారాలను బట్టి ప్రాధాన్యత ఇచ్చి ఆ పండుగ ఆ రోజున చేస్తూ ఉంటారు. అటువంటి వారాలలో ప్రముఖంగా జరుపుకునేటటువంటి పండగల్లో ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి. ఇది ఖచ్చితంగా శ్రావణ మాసంలో తిథితో కానీ దేనితోటి ఏమీ మనకు పని లేదండి. ఇక్కడ మనకి వచ్చేటటువంటిది శ్రావణ మాసంలో మాసం ప్రధానము, అలాగే 2వ శుక్రవారం. ఆ 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది పూర్వకాలంలో జరిగినట్టుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు అదే ఆచారాన్ని మనం పాటిస్తూ ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగిందో ఏంటో, అప్పటి నుంచి కూడా పూర్వకాలం, ఎంత పూర్వకాలం కింద జరిగినప్పటికీ కూడా మన సనాతనమైనటువంటి ధర్మం కాబట్టి దాన్ని అనుచారంగా అలాగే మనం పరిగణలోకి తీసుకొస్తూ ఉన్నాం, ముందుకు లాక్కొస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే శ్రావణ మాసంలో ఈ 2వ శుక్రవారం రోజున మనం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఆడవాళ్ళందరూ, స్త్రీలందరూ, ముత్తైదువులందరూ ఏరి కోరి చేసుకునేటటువంటి అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి. ఈ రోజున వరలక్ష్మీదేవి కథ మీకు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, అది చాలా పెద్దది. ఎందుకంటే ఒక ఊరిలో ఒక చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఆ పూజ చేసిన తర్వాత ఆమె ప్రదర్శనలు చేసేటప్పుడు మొదటి ప్రదర్శన చేయగానే కాళ్ళకి బంగారు గజ్జలు వచ్చి గల్గల్లని శబ్దం వచ్చాయట. అప్పుడు ఆ పూజ చూడడానికి వచ్చినటువంటి ఆ గ్రామ ప్రజలందరూ కూడా, అందరి కాళ్ళకి కూడా బంగారు మువ్వలు మధ్య వచ్చి గల్లని శబ్దం వచ్చిందా. ఎవరికి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంటి నా కాళ్ళ నుంచి వచ్చినట్టుగా ఉంది శబ్దం అని చూసుకుంటే అందరి కాళ్ళకి కూడా బంగారు గజ్జలు ఉన్నాయట. 2వ ప్రదర్శన చేసేటప్పటికి ఒళ్ళంతా నగలు వచ్చాయట. 3వ ప్రదర్శన చేసేటప్పటికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రథాలు వేసుకుని గుర్రాన్ని కట్టుకొని వాళ్ళ భర్తలు వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారట. అంత స్వర్ణమయం అన్నమాట అండి. అందుచేత ఈ సహజంగానే ఈ స్త్రీలకి బంగారం మీద వ్యామోహం చాలా ఎక్కువ. మగవాళ్ళకి ఉన్న ఏదో అవసరం కోసమో లేకపోతే ఏదో పొద్దుటే ఆ దైవం యొక్క మొహం చూసుకోవడం కోసం ఉంగరం పెట్టుకుంటాడు, అంతకంటే మించిగా ఏం పెట్టుకోరు. ఈ మధ్య వీరికి ఎక్కువైపోయింది అనుకోండి, మగవాళ్ళకు కూడా బంగారం మీద వ్యామోహం ఎక్కువైంది. ఏదైనా కూడా ఆడవాళ్ళతో కంపేర్ చేయలేం. ఆ విధంగా అలాగే దీన్ని ఎంతో పరమ పవిత్రంగా చేసుకుంటారు. ఆ రోజున ఒక లక్ష్మీ రూపు, బంగారు రూపును కూడా కొనుక్కొని మెల్ల పూజ దగ్గర పెట్టిన తర్వాత ఆమె ప్రసాదంగా స్వీకరించి ఈ మంగళసూత్రాల్లో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరము చేయడం ద్వారా ఈ మెడలో ఈ తాడుకి వేలాడేటటువంటి ఈ లక్ష్మీ రూపులు ఏవైతే ఉన్నాయో ఆ రూపులు లెక్క పెట్టి ఆ వాళ్లకు వివాహమై ఎన్ని సంవత్సరాలైందని కూడా మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అంత ఇదిగా వాళ్ళు పరమ భక్తి శ్రద్ధతో చేస్తారు. అలాగే నూతన వస్త్రాలు, ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు పట్టు వస్త్రాలు ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఏ ఇంట్లో ఉంటారో వారిలో ఆ అమ్మాయి చేత, ఆ కొత్త దంపతుల్లో ఆ పెళ్లి కూతురు చేత నోములు కూడా నోవిస్తారు 5 సంవత్సరాల పాటు. ఎందుకని? కడుపు చలవ అనేసి. అంటే కడుపు చలవ అంటే ఏదో ఐసుగడ్డ పెట్టుకుంటూ అవుతుంది, అది కాదు. ఆ చలవ వేరు, ఈ చలవ వేరు. మంచి సంతానం కలగటము. సంతానం అందరికీ కలుగుతుంది, జంతువులకు కలుగుతుంది, మరువులు కలుగుతుంది, మరువులు అది కాదు కదా. మనుషులకు కలిగేటటువంటి సంతానము మనం అంటే వేరే వాటికి దుష్ట సంతానం ఉండదండి. ఎక్కువగా దుష్ట సంతానం ఉండేది మనుషులకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి దుష్ట సంతానం కలగకుండా సత్సంతానము, అటు వాళ్ళు వీళ్ళ తల్లిదండ్రుల పేరును కూడా నిలబెట్టేటట్టుగా, వారు మంచి జీవనం గడిపేటట్టుగా ఉండడం కోసం మనం ఈ నోములన్నీ నోచి 5 వారాలు నోచుకుని అలా 5 సంవత్సరాల పాటు మనకి చేస్తూ ఉంటారు. మనకి జ్యోతిష్యంలో కూడా
సంతాన స్థానాన్ని 5వ స్థానంగానే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ వ్రతం కూడా 5 సంవత్సరాలే చూపిస్తోంది. మరి దానికి దీనికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో మరి ఆ భగవంతుడికే తెలియాలి. ఎక్కడో ఏదో ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఎవరు దీని గురించి ఇంతవరకు చేయలేదు. ఈ విధంగా 5 సంవత్సరాలు ఈ వ్రతం పూర్తి చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా నాకు సంతానం కలిగేసింది అనే, కొంత లేట్ అయినప్పటికీ కూడా కలుగుతుంది, కలిగిన సంతానం కూడా మంచి సంతానం అవుతుంది అని చెప్పేసి ఒక ఆశతో అలా జీవితం గడిపిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఈ లక్ష్మీ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అలాగా ధనధాన్యానికి లోటు లేకుండా ఉండటం. లక్ష్మీదేవుల్ని 8 రకాలుగా చెప్పారు. ఆ 8గా ఎవరెవరు వాళ్ళు అన్నట్టయితే వాళ్ళకి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఇవన్నీ విద్య అనేది మరి సరస్వతి కదా, విద్యాలక్ష్మి, దానికి కూడా లక్ష్మీదేవిని ఎందుకు కలిపారు ఆ పేర్లు. అలాగే ధనలక్ష్మి, లక్ష్మి అంటేనే ధనము, మళ్ళీ ధనలక్ష్మి సపరేటు, ఆదిలక్ష్మి. ఇవన్నీ అష్టైశ్వర్యాలకు చిహ్నం, అష్టలక్ష్ములు. అర్థమైంది కదండి. సంతానం, ధనం, ధాన్యం, ధైర్యం అన్నీ ఉంటాయి. ఒకటి పిరికి సన్నాసి, వాడికి ఏమి ధైర్యం చాలదు, ఏ పని చేయాలన్నా ధైర్యం చాలదు. అట్లా ధైర్యం కూడా ఒక లక్ష్మి. గజలక్ష్మి అంటే సంఘంలో గౌరవం, మర్యాద, తనకి తిరుగులేనటువంటి ఒక మర్యాదను పొందటం. సంతానలక్ష్మి చెప్పుకున్నాం కదా సంతానం గురించి. విజయలక్ష్మి ఏ పని చేసినా అందులో విజయం సాధించాలి. ఏ పని మొదలైతే అందులో ఓడిపోతే ఇంకెందుకు. ఇటువంటి అష్టైశ్వర్యాలు ఈ అష్టలక్ష్మికి సంబంధించినటువంటివి. అన్ని ప్రభావాలు కూడా వీళ్ళకి కలగాలి ఈ వ్రతం చేసేటటువంటి వారికి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అష్టలక్ష్మికి యొక్క అనుగ్రహాన్ని క్రోడీకరించి ఒక దగ్గర చేర్చినటువంటిదే వరలక్ష్మి. ఈ అష్టలక్ష్మి పేరులో వరలక్ష్మి ఉండదండి. వరం అంటే కోరిక, వరం అంటే కోరికని తీర్చటం. ఆ విధంగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ధాన్యాన్ని మనకు ప్రసాదించడం, ధైర్యం ప్రసాదించడం, విజయాన్ని ప్రసాదించడం, ఇట్లా సంతానాన్ని ప్రసాదించడం, ఇవన్నీ మనకు వరాలుగా ఇస్తుంది. కాబట్టి దీన్ని వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. జత ఈ వ్రతం అనేది చాలా శ్రావణ మాసంలో అతి ముఖ్యమైన పండుగలో స్త్రీలకు మాత్రమే ఇది కేటాయించబడ్డది, మగవాళ్ళకి మాత్రం కేటాయించబడలేదు. ఎందుకంటే సంతానాన్ని కనేది, పిల్లల్ని పెంచేది, డబ్బులు మనం ఇవ్వచ్చు, మగవాళ్ళు ఇవ్వచ్చు, భర్త లేదా పెద్ద ఇంట్లో వాళ్ళు ఎవరో ఇవ్వచ్చు. కానీ పిల్లల్ని పెంచాలంటే మగవాడి వల్ల కాదు, అది స్త్రీ వలనే సాధ్యము. అందుకోసమే ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలకు మాత్రమే కేటాయించడం జరిగింది. వాళ్ళు శుక్రవారం పేరంటాన్ని పిలుచుకుంటూ ఉంటారు. చక్కగా అలంకరించుకొని ఒక్కొక్క వాళ్ళింటి పేరంట వెళ్ళాలి. అలా ఒకరింటికి ఒకళ్ళు పేరంటానికి వెళ్తూ ఉండటంలో ఆ వేళ చాలా బిజీగా ఉంటారు. కనీసం మనతో మగవాళ్ళతో మాట్లాడే తీరు కూడా ఉండదండి వాళ్ళకి. ఓ పక్క అలంకరణ చేసుకోవాలి, ఇంటి దగ్గర నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళాలి, ఎంతమంది పిలిచారో జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ ఒక్క ఇంటిని మర్చిపోయినా అయ్యో చూసా అందరికి వెళ్ళింది నా ఇంటికి రాలేదు అని చెప్పి మళ్ళీ అక్కడ క్లాషెస్ వస్తాయి, గొడవ వస్తాయి. అందుకోసం వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఒకళ్ళ నుంచి ఇంకో ఇంటికి అలా వెళుతూ ఒకళ్ళు మంచి చెట్లు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ వాళ్ళందరూ వాళ్ళ ముస్తాబు చూస్తే సాక్షాత్తు మహాలక్ష్మిలాగే ముస్తాబవుతారండి. ఆ పట్టు వస్త్రాలు ఏంటి, ఆ నగలు ఏంటి, అవన్నీ అవి కన్నులతో చూడాల్సిందే కానీ భాషకు అందదండి, భావానికి అందుతుంది. అంత చక్కగా స్త్రీలందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాస వరలక్ష్మి వ్రతాన్నే కాదు, ప్రతి శుక్రవారం శ్రావణ మాస వ్రతాలన్నీ కూడా అదే విధంగా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ విధంగా మనం ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను చెప్పుకోవచ్చు. శుభం భూయాత్.